శ్రీ సాయి సచ్చరిత్ర 6వ అధ్యాయం తరువాయి భాగం శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. నిన్నటి రోజున మహాత్ములకు ఎటువంటి ప్రేమ ఉంటుంది అనే దాన్ని మనం చర్చిస్తూ ఉన్నాం. అందులో భాగంగా బాబాగారు పురంధరే పట్ల చూపిన ప్రేమను మనం దర్శించుకున్నాం. అంటే సద్గురువులు లేదా మహాత్ములు శరీరాభిమానం లేకుండా ఉంటారు కాబట్టి, దాన్ని పూర్తిగా జయించిన వారు, త్యజించిన వారు కాబట్టి వారు ఎవరినైనా సరే ప్రేమతో తమవారుగా చేసుకుంటారు అన్నదాన్ని మనం చర్చిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇంకొక ఉదాహరణ మనం చంద్రశేఖరేంద్ర సరస్వతి గారి ప్రేమను ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుందాం. వీరు కంచికామకోటి పీఠానికి ఆచార్యులు, జగత్ప్రసిద్ధులు. వీరిని కదలాడే దైవం అని ఆరాధించేవారు భక్తులందరూ. సాక్షాత్తు వారి దర్శనం ఈశ్వరుడి దర్శనంతో సమానంగా విశ్వసించేవారు. ఆ స్వామిగారు ఉన్నప్పుడు వారి హయాంలో జరిగిన ఒక ఘటన. ఆ మఠంలో పనిచేసే ఒక సేవకుడు ఉండేవాడు. అతడికి గారెలంటే చాలా ప్రీతి, చాలా ఇష్టం. ఒక 2-3 రోజుల్లో తమ ఊరికి వెళ్ళాలి అనుకున్నాడు. ఊరికి వెళ్ళి గారెలు చేయించుకొని తినాలని ఇక్కడ స్టోర్లో ఉండే అంత మినపప్పుని తస్కరించాడు. ఒక మూటలో దాచుకున్నాడు. దొంగతనం దాగుతుందండి. ఎవరో వెళ్ళి స్వామీజీకి ఫిర్యాదు చేశారు. చేస్తే స్వామీజీ అతను తీసుకురా అన్నారు. సరే, ఈ వ్యక్తిని తీసుకువెళ్ళారు. ఈ ఫిర్యాదు చేసిన వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు, స్వామీజీ ఈరోజు బాగా చివాట్లు పెడతాడు ఈ దొంగలించిన వ్యక్తికి అని. సహజం కదా. సరే, ఈ దొంగలించిన వ్యక్తి, ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇద్దరు స్వామీజీ వద్దకు వెళ్ళారు. వంటవాడిని కూడా పిలవండి అన్నారు స్వామి. వంటవాడు కూడా రావడం జరిగింది. అప్పుడు వంటవాడితో అంటారండి స్వామీజీ, అబ్బాయి ఈరోజు గారెలు వండు. ఇతగాడు అంటే ఎవరైతే మినపప్పును దొంగలించారో అతన్ని చూపిస్తూ, ఇతగాడు తృప్తిగా ఎన్ని గారెలు తింటాడో అన్ని గారెలు వడ్డించు అన్నారు. చూడండి, మహాత్ములకి ఎంత ప్రేమ. చివాట్లు పెట్టలేదు, ఎటువంటి కోపము లేదు. చాలా ప్రేమగా అతను చేసిన తప్పుని అతనికి తెలియచేశారు. దాన్ని సరిదిద్దడం కూడా ప్రేమతోనే. వెంటనే ఆ పొరపాటు చేసిన వ్యక్తి స్వామీజీ ముందు సాష్టాంగ ప్రణామం చేసి, స్వామీజీ క్షమించండి, ఇంకెప్పుడు ఈ పొరపాటు చేయను అని అన్నారు. అలా పొరపాటు తెలియచేయటం, పొరపాటును సరిదిద్దడం కూడా ఎంత ప్రేమో. అందుకే ప్రేమ స్వరూపులు మహాత్ములు, సద్గురువులు. జీసస్ క్రీస్తు వీరిని కూడా ఒకసారి మనం ఈ సందర్భంగా మనం దర్శించుకుంటే, జీసస్ క్రీస్తుని అప్పటి యూదురాజులు బంధించి వారికి శిలువ, కఠినమైన శిక్ష దాన్ని విధించారు. ఆ శిలువని వారి చేతే మోయిస్తూ ముళ్ళ కిరీటాన్ని వారి శిరస్సుపై ఉంచి కొరడాతో కొడుతూ నానా విధంగా గేలి చేస్తూ హేళన చేస్తూ వారిని దారి పొడుక్కి హింసిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఆ శిక్ష వేసే స్థలానికి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ శిలువ వేశారు. ఆ శిలువకి వారి చేతులు కాళ్ళని పెద్ద పెద్ద మేకులు కొట్టి బిగిస్తారు కదా. ఎంతటి చిత్రహింసని ఆయన భరించారో మానవాళి మీద ప్రేమతో. అంత హింస వాళ్ళు పెడుతూ ఉన్నా వాళ్ళు ఎవరి పట్ల వారికి చిన్నపాటి ద్వేషం కూడా రాలేదండి. ఎవరి పట్ల కోపం కూడా కలగలేదండి. అప్పుడు కూడా ప్రార్థిస్తారు. సాక్షాత్తు భగవంతుడయ్యండి, భగవంతుడే ఆ శరీరంతో అవతరించి ఉన్న నేపథ్యం అయితే అప్పుడు ప్రార్థన చేస్తారు జీసస్ క్రీస్తు. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వారికి తెలియడం లేదు, వారిని తప్పుపట్టకండి, వారిని క్షమించండి. ఎంతటి క్షమాగుణం, ఎంతటి ప్రేమ. ఆ ప్రేమతోనే వారు విశ్వాన్ని జయించారు. విశ్వంలో ఉండే మానవాళిని తమ వారిగా చేసుకున్నారు. ఈ ప్రేమను పంచేందుకే భగవంతుడు సద్గురువులుగా, మహాత్ములుగా యుగయుగాన అవతరిస్తూనే ఉంటారు. వీరందరూ ఎలా చేయగలిగారు, ఇంత ప్రేమను ఎలా పంచగలిగారు అంటే వారిలో అహంభావం కించిత్తైనా లేదు. ఆ మాట చెప్తూ ఉంది సచ్చరిత 5వ అధ్యాయం. ఆ అహంభావం అంటూ లేకపోతే మనం ఎవరి వారమైనా కాగలం, లేదా ఎవరినైనా మన వారిగా చేసుకోగలం. ఇంతకంటే వేరుగా ఉండనే కూడదు
కారణం భవసాగర తీరాన్ని చేరలేము. కాబట్టి అహంభావాన్ని వదిలిపెట్టు అనే సచ్చరిత్రలో బాబాగారు అనేక కోణాల్లో మనకు వారు సూచిస్తూ ఉన్నారు. ఇది మనం గ్రహించవలసి ఉంటుంది. కాబట్టే సద్గురువు అన్న మాట మనసులో మెదలగానే మొదట సాయే గుర్తుకు వస్తారు అంటారు హేమడ్ పంత్ 6వ అధ్యాయం 2వ ఓవిలోనే. కాబట్టి సద్గురువు అన్న మాట అసలు మనసులో మెదలగానే మొట్టమొదట బాబాగారే గుర్తుకొస్తున్నారు. వారు మన కళ్ళ ఎదుట ప్రత్యక్షమై వారి అభయహస్తాన్ని మన శిరస్సుపై ఉంచుతారు. నిజం, ఈ వాక్యం, ఈ ఓవి బాబాగారి ప్రేమికులకు ఎంతటి ఆనందాన్ని ఇస్తుందో, మనసుకి ఎంతటి హాయినిస్తుందో. ఎందుకంటే గురువు, సద్గురువు, సమర్థ సద్గురువు ఇత్యాది ఈ పదాలన్నీ ఖచ్చితంగా బాబాగారి కోసమే వచ్చాయేమో అనిపిస్తుంది వారి ప్రేమను చూస్తూ ఉంటే. ఇది కారణం బాబాగారు లాంటి పరిపూర్ణ అవతారం, సామాన్యుల వరకు చొచ్చుకొచ్చినటువంటి అవతారం బాబాగారిది. అలా బాబాగారు సద్గురు అనగానే వారు మన కళ్ళెదుట ప్రత్యక్షమవుతారు. వారి అభయహస్తాన్ని మన శిరస్సుపై ఉంచుతారు. శిరస్సుపై ఉంచితే ప్రయోజనం ఏంటి చెప్తుంది తర్వాత 4వ ఓవి. బాబాగారి కరస్పర్శ యొక్క విశిష్టత ఆశ్చర్యకరమైనది. ఈ స్పర్శ ప్రళయాగ్నిలో కూడా దహింపబడని సూక్ష్మ శరీరాన్ని దహింపచేసి భస్మీభూతం చేస్తుంది అంటుంది. ఎటువంటి ప్రయోజనమో, ఎటువంటి మహాప్రయోజనమో సద్గురువు మనకు ప్రసాదిస్తూ ఉన్నది. బాబాగారు ఇస్తున్నటువంటి ఒక వరం అండి ఇది. అనేక వరాలు సచ్చరిత్రలో ఉన్నాయని మనం ముందే అనుకున్నాం. ఇందులో సద్గురువు కరస్పర్శ లేదా సద్గురు చరణ స్పర్శ నిత్యం వారి స్పర్శలో ఉంటే ఆ స్పర్శ ఎటువంటిది అని అంటే ప్రళయాగ్నిలో కూడా దహింపబడిన సూక్ష్మ శరీరాన్ని వారు దహింప చేస్తారు, దాన్ని భస్మీభూతం చేస్తారు అంటుంది. ఎంతటి వరమో! ఎందుకంటే శరీరాలు 3 రకాలు అని చెప్తారు పెద్దలు. స్థూల శరీరం మనం కనబడేది, ఇది పంచభూతాలతో నిర్మితమైంది. రెండవది సూక్ష్మ శరీరం, మూడవది కారణ శరీరం. కారణ శరీరం కూడా లేకుండా చేసుకుంటేనే పరమాత్మలో ఐక్యమయ్యేది జీవుడు అని చెప్తారు పెద్దలు. మరి మొదటిది స్థూల శరీరం. స్థూల శరీరం రావటానికి కారణం ఏంటి అని అంటే మన జన్మ సంస్కారాలు, మనలో ఉన్న ప్రవృత్తి, ఇవి మన జన్మలకు కారణమవుతూ ఉంటుంది అని మనం ఇంతకు ముందే చర్చించుకున్నాం. కాబట్టి కర్మ ఫలం అంటూ ఉంది అనుభవించేందుకు అని అంటే ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి తిరిగి శరీరంతో తిరిగి జన్మించవలసిందే. కాబట్టి సంచితం ఉంది, ఈ జన్మలో ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈ రెంటిని ఈ శరీరంతో అనుభవించకపోతే ఇంకా కర్మశేషం ఉంటే తిరిగిది క్రియామాణ కర్మగా ఉంటుంది. ఈ క్రియామాణ కర్మను అనుభవించను తిరిగి జన్మించవలసి వస్తుంది అని 3వ అధ్యాయంలో మనం చర్చించుకున్నాం. కాబట్టి స్థూల శరీరం రాకుండా ఉండాలి అని అంటే అసలు ఇంకా కర్మశేషమే ఉండకూడదు. ఈ కర్మశేషాన్ని ఎలా తొలగిస్తారో బాబాగారు మనకు ఒక చక్కటి సాధన చెప్పారు 3వ అధ్యాయంలోనే. సచ్చరిత్రలోని కథలని శ్రద్ధగా శ్రవణం చేసి సంచిత క్రియామాణ కర్మలు ఏమాత్రమూ లేకుండా చేసుకుందాం అంటుంది చివరిలో వచ్చే ఓవి. అలా సచ్చరిత్రని, బాబాగారి కథలని, మహిమలని, బోధలని మనం శ్రవణం చేసి మననం చేసి దానిని మనం ఆచరణలోకి తీసుకురాగలిగితే సంచిత కర్మ, ప్రారంభ కర్మ ఈ రెంటిని కలిపి బాబాగారు ఈ శరీరంతోనే మన చేత అనుభవించేలా చేస్తారు. కర్మ నిశ్శేషంగా అనుభవించేటట్టు చేస్తారు. కనుక క్రియామాణ కర్మ ఉండదు. క్రియామాణ కర్మ అంటూ ఉండకపోతే ఇంకా జన్మే ఉండదు. అలా స్థూల శరీరంతో అవసరం లేకుండా పోతుంది. కానీ ఇక్కడేం చెప్తుంది 5వ అధ్యాయం ఓవి అని అంటే సద్గురువు కరస్పర్శ ప్రళయాగ్నిలో కూడా దహింపబడని సూక్ష్మ శరీరాన్ని దహింపచేస్తుంది, భస్మీభూతం చేస్తుంది. సూక్ష్మ శరీరం, దీనికి మన ఇటువంటి శరీరం అయితే, స్థూల శరీరం అయితే ఉండదు. కానీ జీవుడికి విషయవాసనలు ఉంటాయి అని చెప్తారు పెద్దలు. ఆ స్థితిలో అటువంటి సూక్ష్మ శరీరాన్ని గురువు ఎలా దహింప చేస్తారో 2 ఉదాహరణలు చూద్దాం. మొదటిది ఉపాసిని బాబా గారికి. ఉపాసిని బాబా గారు
షిరిడీలో కొంతకాలం పాటు ఉన్నారు బాబాగారి శిక్షణలో. బాబాగారు చెప్పారు వారికి, 4 సంవత్సరాల పాటు ఖండోబా ఆలయంలోనే ఉండు, నిన్ను ఖండోబా తమంతటి వారిని చేస్తారు అని అంటారు. సరే, వారు పూర్తి 4 సంవత్సరాల కాలం ఉండలేక బాబాగారి అనుమతి లేకుండానే షిరిడి వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అది వేరే విషయం. అలా బాబాగారి శిక్షణలో ఉన్నప్పుడు వారికి బాబాగారు ఇచ్చిన ఒక స్వప్నం ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకుందాం. ఒక స్వప్నం వచ్చింది. అందులో ఉపాసిని బాబా తాము ఉన్నారు, ప్రక్కన బాబాగారు ఉన్నారు. అక్కడ ఒక చితిపై ఒక శరీరాన్ని బాబాగారు దహనం చేస్తూ ఉన్నారు. ఆ శరీరాన్ని గమనిస్తారు ఈయన, ఎవరిని దహనం చేస్తున్నారు బాబా అని. అది తీరా చూస్తే తన శరీరమే, కాకపోతే నల్లగా ఉందట. భయపడ్డారు ఈయన, ఇదేంటి బాబాగారు నా శరీరాన్ని నన్నే దహనం చేస్తున్నారు అని భయపడి, బాబా బాబా మీరేం చేస్తున్నారు బాబా, నా శరీరాన్ని మీరు దహనం చేస్తున్నారంటే, అవును నీ శరీరాన్ని దహనం చేస్తున్నా, జాగ్రత్తగా చూడు అని అంటే, నిజమే తన శరీరాన్ని నల్లగా ఉంది ఆ శరీరం, దాన్ని దహనం చేస్తున్నారు బాబా. బాబా ఈ శరీరం దహనం చేస్తున్నారు, మరి నా పరిస్థితి ఏంటి అని అంటే చెప్తారు బాబా, అది నీ పాప పురుషుడి శరీరం. అంటే జన్మ జన్మల్లోనూ వీరు చేసుకున్న పాప కర్మని అనుభవించడానికి మరిన్ని జన్మలు అవసరం లేకుండా ఆ సూక్ష్మ శరీరంతో అనుభవించేటట్టు చేసి దాన్ని దహనం చేస్తున్నారు బాబా. ఆ స్వప్నంలో అటువంటి అనుభవాన్ని ఇచ్చారు ఉపాసిని బాబాకి. అది బాబాగారి ప్రత్యేక పనితనం. వారు చేసే చాలా ఇటువంటి అద్భుతాలన్నీ స్వప్నంలో వారు చేసి భక్తులకు తెలియచేస్తారు. అది అప్పుడు ఇప్పుడు ఎప్పటికైనా బాబాగారి ప్రత్యేకమైనటువంటి శైలి అది. అలా ఆ సూక్ష్మ శరీరాన్ని ఆయన దహింప చేశారు ఉపాసిని బాబాగారు. అలాగే మరి రమణ మహర్షి గారు, భగవాన్ రమణ మహర్షి, వీరి తల్లి అలగమ్మ గారు, మహానుభావుని కన్న తల్లి. ఈమె చివరి రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు భగవాన్ తల్లి పక్కనే కూర్చుంటారు. తమ ఎడమ చేతిని తల్లి హృదయం మీద, కుడి చేతిని తల్లి శిరస్సు పైన ఉంచి అలాగే తల్లి వైపు చూస్తూ కూర్చున్నారట. సాయంత్రం అయింది. అప్పుడు 2 చేతులు తీసేసి పెద్దగా బరువు దించుకున్నట్టుగా ఆయన శ్వాస తీసుకొని, అమ్మయ్య అమ్మకి విముక్తి లభించింది అన్నారంట. అప్పుడు భక్తులు కూడా ఉండేవాళ్ళు, భగవాన్ ఏం జరిగింది అని అడిగితే అప్పుడు చెప్తారు, అమ్మకి గత జన్మల వాసనలు మరు జన్మను కలిగించే ప్రవృత్తి ప్రకోపించాయి. అప్పుడు నేను నా హస్తదీక్ష ద్వారా నా శక్తిని అమ్మలోకి ప్రవేశపెట్టాను. అమ్మలో ఉన్న చెడు వాసనలకి నా శక్తికి తీవ్రమైన పోరాటం జరిగింది. అమ్మ ముందు ముందు జన్మలు ఎత్తి అనుభవించవలసిన కర్మలన్నిటినీ సూక్ష్మ శరీరంతోనే, సూక్ష్మ లోకంలోనే అనుభవించేలా చేశాను. ఇప్పటి వరకు ఆ తల్లి చేసుకున్న కర్మలన్నిటినీ సూక్ష్మ శరీరంతో, సూక్ష్మ లోకంలోనే వారు దహింపు చేశారు. ఇంకొక మాట రాస్తారు అక్కడ, వాసనలు అనే కర్పూరం జ్ఞాన అగ్నిలో భస్మమైంది. అలా తల్లి ప్రాణవాయువులు బయటికి రాకుండా నేను తల్లి హృదయంలోనే అణిచిపెట్టాను. అలా ఆమెకి విముక్తినిచ్చాను అని చెప్తారు ఆయన. అలా తల్లికి విముక్తినిచ్చారు సద్గురువు. సద్గురువుగా ఆమె శిష్యురాలుగా ఇచ్చినటువంటి ఒక విముక్తి అది. కాబట్టి మోక్షం గురించి భగవాన్ చెప్పడమే కాదు, మోక్షాన్ని ఇవ్వగల సమర్థులు అని ఆ సంఘటన మనకు దర్శింపచేస్తూ ఉంది.